శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు తెనాలి రామకృష్ణ కథల నుంచి హలీం రుచి వారేవా అనే కథ యొక్క 3వ భాగము మరియు ముగింపు చదివి వినిపించబోతున్నాను. ఇంకా కథలోకి వెళ్దాం. కవుల భార్యలందరూ ఉగ్రరూపాలతో రామలింగని వైపు చూడసాగారు. మాకు ఆదర్శం ఆ దిక్కుమాలిన సుమతి కాదు, అదో పిచ్చిది. ఆ కుష్టుభర్తను ఆమె వ్యసనలోలుడిని చేసింది. మా వద్ద ఇలాంటివి సాగవు బదులిచ్చింది రామరాజభూషణుడి భార్య పెద్ద గొంతుతో. చెప్పానుగా, మీకెవరికి నేను జవాబుదారిని కాను. ఇక విషయానికి వద్దాం. మీ వద్ద ఆటలు సాగవంటున్నారు. ఏం చేస్తారు? మీ భర్తలు ముచ్చటపడి చేసుకున్నారు, అనుభవించక తప్పదు. ఈ కొత్త పెళ్లి కూతుర్లకు, అదే మీ సవతులకు మంగళహారతులు పట్టండి. రామలింగ, నీవే సమస్యను పెద్దది చేశావు. నీవే దీనికి సత్వరం పరిష్కరించాలి. ఇది నా కోరిక. మరి కవుల భార్యలు బాధపడటం మనకెవ్వరికీ పాడి కాదు. వారు రోదిస్తున్నారు. వారు సంతోషంతో ఇక్కడి నుంచి వెళ్ళాలి. నీవేం చేస్తావో నాకు తెలియదు. అలా చేయగలిగితే నీకు ఇంతవరకు నేను పలువురు కవులకు పలు సందర్భాల్లో ఇచ్చిన ధనకనక వస్తువాహనాల ఖరీదు లెక్కించి అంత ధనం నీకు ఇవ్వగలను. రాయలు ఆశను కల్పించి ఆ పైన సున్నితంగా ఆదేశించాడు. చిత్తం ప్రభు, నాతోటి కవుల భార్యలను సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యి ఈ ప్రాంగణం నుంచి వెళ్ళేటట్లు చెయ్యగలను. కానీ కొత్త పెళ్లి కొడుకులు తొలుత ఆనందించినా వెలవెలబోతూ ఇక్కడి నుంచి వెళ్తారు కనుక ఏలిన వారికి జరగబోయేది ముందే చెప్తున్నాను. అంతా అయోమయంగా విని రామలింగని వైపు ఆసక్తిగా చూడసాగారు. రాయలు నవ్వి, రామలింగ, నాకు కావలసినది కవుల భార్యల ఆనందం. వారు మరి ఈ విషయంలో దుఃఖించరాదు తేల్చి చెప్పాడు. అంతా ఉత్కంఠగా రామలింగని వైపు చూడసాగారు. ఎలా పరిష్కరించగలడు? కవులను పిచ్చివాళ్లను చేసి పెళ్లి చేసి సభలో నిలిపాడు. కొంపతీసి 7 కవుల కొత్త భార్యలను రామలింగడే ఏలుకుంటాడా? తాతాచార్యుల వారికి తలదొలి చేస్తున్న అనుమానం. తన పక్కనున్న వారందరితో పనిచేసుకోసాగాడు. రాయలవారి ఆస్థాన న్యాయ నిపుణులు తలలు పట్టుకున్నారు. ఈ తుంటరి రామలింగడు ఎలా పరిష్కరించగలడు? ఇది అసాధ్యం. రాయలు ఇస్తామన్న పెద్ద మొత్తం ఆ పెళ్లి కూతుర్లకు ఇచ్చి పంపేస్తాడా? ఇంతకు మించి మరో మార్గం లేనేలేదు. ఈ దారే రామలింగడు ఎన్నుకున్నాడు అని వారు తర్కించుకున్నారు. రకరకాలుగా ఆలోచించుకున్నారు. రాయలు ఉత్కంఠను భరించలేకపోతున్నాడు. పక్క వరుసలో కూర్చున్న న్యాయ నిపుణులను దగ్గరగా పిలిచి, సభలో ఉన్న ఈ సమస్యను రామలింగడు ఎలా సుఖాంతం చేస్తాడు? మీరేమైనా ఊహించారా? లోగొంతుతో అడిగాడు. ప్రభు, రామలింగ కవికి ఒకే ఒక పరిష్కార మార్గం ఉంది. తమరు పెద్ద బహుమతిని ప్రకటించారు. ఆ ధనం ఇప్పుడు అతడు తెలివిగా వాడతాడు. ఆ ధనంతో ఆ పెళ్లి కూతుళ్లను ఒప్పించి సాగనంపుతాడు. అందుకే తెలివిగా తమతో కవుల భార్యలు మహా ఆనందిస్తారు. కవులు తొలుత ఆనందించినా చివరికి బాధపడతారు అని చెప్పాడు అని నివేదించారు. నేను అదే ఆలోచించాను, మీరు అదే చెప్పారు. ఇంతకు మించి రామలింగడు చేసేది ఏమీ ఉండదు. ధనంతో కొనగలిగితే అతడు అందరిలాంటివాడే. ఆ పని మనం అవలీలగా చెయ్యగలం. అలా చేస్తే అతనికి ఏం మిగులుతుంది? రాయలు నవ్వుతూ వారికి బదులిచ్చాడు. ప్రభు, ఇక ముడివిప్పుతున్నాను. కవులను పెండ్లి చేసుకున్న ఓ యువతుల్లారా, ఈ వైపుకు రండి అని పిలిచాడు. కవిభర్తలను వదిలి వచ్చేశారు వారు. తమ పక్క నుంచి వెళ్ళిపోతున్న పరదా యువతులను చూసి కవులు కూడా సంతోషించారు. ఇక వారి భార్యలైతే ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. సభలో జనాలు చేష్టలుడిగి మరీ చూస్తున్నారు. ఓ యువతుల్లారా, అన్యం పుణ్యం ఎరుగని కవులను మీరు గాంధర్వ వివాహం చేసుకున్నందుకు మిమ్మల్ని ఘోరంగా శపిస్తున్నాను. తనతో తెచ్చుకున్న సంచిలో నుంచి కమండలం తీసి అందులో నీటిని చేతిలోకి పోసుకుని, ఈ క్షణం మీరంతా పురుషులైపోదురుగాక అని శపించాడు. అంతా ఆ యువతుల వైపు కన్నులు చీరుకుని చూశారు. నిజంగా ఆ యువతులు పురుషులయ్యారా లేక శాపం ఒట్టిదేనా అని తర్జన భర్జనలో మునిగారు. ఏయ్ రామలింగ, ఏం చేస్తున్నావు? నీవేదో పక్కతోవ పట్టిస్తున్నట్టున్నావు. నీవేమైనా ఋషిపుంగవుడవా? శాపం అంటున్నావు. సభను తప్పుదోవ పట్టిస్తే ఉపేక్షించను. ఈ శాపం అనే బూటకం అని ఒప్పుకో, లేకుంటే దండన తప్పదు కోపంగా హెచ్చరించాడు రాయలు.
క్షమించండి ప్రభు, నా శాపం తిరుగులేనిది. మీకు అనుమానం ఉంటే రాజభటులను పిలిచి పరదాలను తొలగించి చూసుకోండి. ఒకవేళ నా శాపం గురితప్పితే మరణదండనతో నా కథ ముగించండి. అయితే యువతులపై గల పరదా ముసుగులను తీసే ముందు ఆయా యువతులను పరిణయమాడిన కవులను అడిగి మరీ ముసుగులు తీయించండి. ఎందుకంటే భర్తలకు ఈ యువతులపై అధికారం కలదు. రామరాజభూషణుని భార్య ఒంటికాలిపై లేచినట్లు లేచి, మరో మతం యువతులపై మా భర్తలకు ఎలాంటి అధికారం లేనే లేదు. మేమే భార్యలం. మా భర్తలకు మాపైనే అధికారం కలదు. మాకెవరూ సవతుల్లేరు అరిచి చెప్పింది. రాయలు ఆదేశించాడు. వెంటనే రాజభటులు యువతుల మేలిముసుగులను తొలగించారు. అంతా మగాళ్లే. ఇదెలా సంభవం అని అంతా నోళ్లు తెరిచి ఆశ్చర్యంలో మునిగి తేలారు. కొందరు రామలింగడిలో ఏవో అద్భుత శక్తులున్నాయని నమ్మే దిశలో మూతులు కొరుక్కోసాగారు. రాయలు సరేసరి, న్యాయ నిపుణులు తలలు పట్టుకున్నారు. కవుల భార్యలు సంతోషంతో తమ భర్తల వద్దకు వెళ్లారు. కవులు కూడా రెండో పెళ్లి తంతు వదిలిపోయిందని ఆనందించారు. అలసాని పెద్దనార్య, మీ తల మీద ఉన్న బరువు తీరిపోయింది, రాయలు నవ్వుతూ పరామర్శించాడు. మాదయ్య గారి మల్లన తనలో క్షణికానందాన్ని వదిలి, చెప్పానుగా, రామలింగడు గారడీలు చేసే రకం, ప్రత్యక్షంగా చూశారుగా. ఈతడు నయవంచన నిన్నటి యువతిని ఏం చేశాడో, ఆమెను శాపంతో పురుషుడిని చేశాడా, లేక తన ఉంపుడు గతిగా పెట్టుకున్నాడా? అడగండి ప్రభు. ఒత్తిడి చేశాడు. అతనికి వంత పాడాడు అయ్యలరాజు రామభద్రుడు. ఆ యువతి గురించి ఆరాలు మనకెందుకు? కవుల భార్యలు కోపంతో తమ భర్తలను వెనక్కులాగారు. నా నయవంచనను బాగా వెలికి తీశావు. నీ చింత చచ్చినా పులుపు చావలేదంటే ఇదే. ప్రభు, నిన్నటి సభలో 40 మందిలో మిగిలిన యువతి పరదాలో ఉన్నందున అందరూ ఆమె అనుకున్నారు. కానీ ఆమె కాదు, అతను. గోవాలో అత్తరు తయారు చేసే ముస్లిం. అక్కడ పోర్చుగీసు గవర్నర్ ఆల్బుకర్క్ ముస్లిం వ్యతిరేకతను అత్యంత దారుణంగా ప్రదర్శించి ఒక విధంగా ముస్లింలను గోవాలో ఏరిపారేశాడు. కనిపించిన వారిని ఏవో సాకులు చూపి వారిని హతమార్చటం, అతడి భార్యాపిల్లలను బందీలుగా చెరలో పెట్టి హింసించటం. ఈ నేపథ్యంలో రజ్జూఖాన్ అనేవాడు పోర్చుగీసు సైనికులకు చిక్కి ప్రాణాలు దక్కించుకోవటానికి ఉన్నదంతా లంచంగా వారికి ఇచ్చేసి ఇలా పరదా ముసుగులో బందీ అయిన ఆడవాళ్ల మధ్య బిక్కుబిక్కుమని మిగిలాడు. అల్బుకర్కు 40 మంది యువతులను కానుకగా పంపినప్పుడు ఆ గుంపులో ఇక్కడికి వచ్చాడు. అందుకే అతన్ని ఏ మగాడు పెళ్లి చేసుకోవటానికి ముందుకు రాలేదు. సభలోని నవ్వుల మధ్య అసలు గుట్టు విప్పాడు. రాయలు అంతులేని ఆశ్చర్యానికి గురయ్యాడు. ప్రభు, ఈ విషయం నాకు నిజంగా తెలియదు. 40 మందిని పెళ్లి జరిపించే సన్నాహాలు జరుగుతూ ఉండగా ఆ యువతులే ఈ నిజం చెప్పారు. ఆ రోజే సభ దృష్టికి తీసుకువచ్చేవాడిని. కానీ మన అప్పాజీవారు నా పిలక వలన జరిమానాగా తెచ్చుకున్న గుర్రాల విషయమై నాపై గుర్రుమన్నారు. ఆల్బుకర్కు పాలనా విధానం తప్పులు పట్టడం కూడదన్నారు. నాలో తప్పులు ఉన్నాయి అని మండిపడ్డారు. ఆ సమయంలో నేను ఈ రజ్జుఖాన్ గురించి చెప్పలేకపోయాను. తీరా ఆ మరుసటి రోజు మా కవులు నాపై ధ్వజం ఎత్తారు. మేలుముసుగులో ఉన్న రజ్జుఖానును భీష్మునిలా పెళ్లాడమన్నారు. ఆ తరువాత కథ మన మధ్య జరిగింది. కవుల భార్యలు ఎనలేని సంతోషంతో కృతజ్ఞతగా రామలింగని వైపు చూశారు. రామరాజభూషణుని భార్య చేతులు జోడించి, నన్ను మన్నించండి, ఏమేమో సభ ముందు బాధ కలిగేలా అనేశాను. ఈ బూటకపు పెళ్ళిళ్ళు సరే, మరి దేవాలయంలో ఆ పరదాలో దాక్కున్న యువతి వేషధారి రజ్జూఖాన్ చేతి మాంసం వంటకం హలీం రుచి నీ తోటి బ్రాహ్మలకు చూపించటం ఎన్ని రకాల ప్రాయశ్చిత్తాలు చేసుకుంటే గాని ఆ పాపం పోదు కదా? రామలింగడిని అడిగింది. చూడమ్మా, హలీం వంట వాస్తవానికి మాంసంతో తయారయ్యేదే. కానీ రజ్జుఖానుకు ముందే చెప్పాను. ఆ కారణంగా అతడు మాంసానికి బదులు ఎండు ఖర్జూరంతో తయారు చేశాడు. అందులో ఏ దోషమూ లేదు. కేవలం తిన్నప్పుడు ఒకంత భ్రమలోకి పోయారు. ఆమెకు చెప్పి రాయల వైపు తిరిగి, ప్రభు, ఈ హలీం తమరు ఒకసారి రుచి చూడాల్సిందే. అరబ్బుల వంట చాలా బాగుంటుంది. ఈ రజ్జుఖానును నమ్మి కొలువులో ఏదో పనిలో పెట్టుకోవచ్చు. ఇక మిగిలిన పెళ్లికూతుర్ల వేషధారులు తూర్పు గవాక్ష కాపలాదారు వద్ద పనిచేసే మావటివాళ్లు. వీళ్లే మా కవుల ముద్దుల భార్యలు. మళ్లీ నవ్వులతో హోరెత్తిపోయింది సభ. అంతా కథ సుఖాంతమైనందుకు చాలా ఆనందించారు.
రాయలు పెనుగంటం తప్పినందుకు పట్టరాని ఆనందంలో మునిగాడు. కవులు తొలుత ఆనందించినా సభలో రామలింగడు అన్ని విధాలుగా పెరిగిపోవటం భరించలేకపోయారు. వారిని రాయలకు చూపిస్తూ, తమకు ముందే చెప్పానుగా, మా కవుల ముఖాలు రెండో భార్య వదిలిపోయినప్పుడు వెలిగిపోతాయి, ఇప్పుడు ఎలా వెలవెలపోయాయో చూడండి అని చూపించాడు. ఆ మాటలకు కవుల ముఖాలు ఎరుపెక్కాయి. రాయలు పకపక నవ్వాడు. కవుల భార్యలు భర్తలను గండం గడిచి గట్టెక్కాం కదా అంటూ అనునయించసాగారు. ధూర్జటి రోషంతో కపోలాలు పొంగిపోగా హీనాతిహీనంగా రామలింగని వైపు చూస్తూ, ఓయి వెర్రి రామలింగ, రాజుల కొలువులో కించిత్ భోగానికి తలవంచినావు. ధనపిచ్చితో తారతమ్యాలను మరిచి మా వంటి వారిని అవమానించావు. నీకు కాలమే గుణపాఠం చెప్పగలదు. జాతుల్ సెప్పుట సేవసేయుట, మృషల్ సంధించుటన్యాయ విఖ్యాతింబొందుట, కొండెకాడవుట, హింసారంభకుండవుట, మిథ్యా తాత్పర్యములాడుటన్నియు పరద్రవ్యంబు నాశించి ఈ శ్రీ తానెన్ని యుగంబులుండగలదో శ్రీకాళహస్తీశ్వర. తాత్పర్యం: ఈశ్వర, లోకంలోని మనుజులు జాతకాలు చెప్పుట, ఇతరులకు సేవలు చేయుట, అసత్యములాడుట, ఎదుటివారిని అన్యాయం చేయటంలో పేరు పొందుట, ఇతరులపై నేరాలు చెప్పుట, హింస చేయుట, దొంగ సాక్ష్యములను చెప్పుట, ఇవన్నీయూ ఇతరుల ధనాన్ని ఆశించి చేస్తూ ఉంటారు కదా. ఈ ధనములు ఎన్ని యుగాలు శాశ్వతంగా ఉండునో ఎవరు చెప్పగలరు? రాయలు అంతవరకు సరదాగా గడిపి ధూర్జటి సంధించి విడిచిన బాణం వంటి పద్యం విన్నంతనే రామలింగని వైపు జాలిగా చూశాడు. రామలింగడు నవ్వి, వయసుతో పాటు ధూర్జటి వారికి ఒకంత పైత్యం, ఆ పైన ఎదుటివాడి ఎదుగుదలను భరించలేనితనం అన్నీ కలగాపులగంగా కలిసిపోయి ఇలా పద్యరూపంలో వెళ్ళకొక్కుతూ ఉంటారు. తమరే రాసిన ఈ పద్యం అంగడిలో మీ శిష్యులు మీ గురించి చెప్పి గొప్పగా ఆలపిస్తూ ఉంటారు. దీని అర్థం సెలవీయండి. మీ ఘంటానికి తాళపత్రానికి ఎవరూ అతీతులు కారు అని ఆ పద్యం రాగయుక్తంగా ఆలపించాడు. రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు, వారిచ్చు నంభోజాక్ష్మీ చతురంతయాన తురగి భూషాదులాత్మ వ్యధా బీజంబుల్, తదపేక్ష చాలున్ బరితృప్తిన్ పొందితన్, జ్ఞానలక్ష్మి జాగ్రత్ పరిణామమిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వర. ఈశ్వర, రాజులు ఐశ్వర్య మదమత్తులు, వారి సేవ నరకము వంటిది. వారు దయతో ఇచ్చిన పరిచారికలు, పల్లకీలు, గుర్రాలు, భూషణములు ముందగునవి సంసార బంధనాలను పెంచి దుఃఖాలను కలిగిస్తాయి. వీటన్నింటినీ అనుభవించి సంతృప్తి పడ్డాను. ఇంకనూ వీటిపై వ్యామోహం చాలు. జ్ఞాన సంపదను, దానివల్ల కలిగే మోక్షాన్ని నాకు ప్రసాదించుము శ్రీకాళహస్తీశ్వర అని ఈ పద్యానికి అర్థం. ఈసారి రాయలు మెల్లగా లేచి అంతటితో సభను చాలించి చిన్నపోయిన ముఖంతో వెళ్ళిపోయాడు. ధూర్జటిని అంతా దోషిని చూసినట్లు చూడసాగారు. తాతాచార్యులు రామలింగని వద్దకు వచ్చి, ఆ ధూర్జటి రాసిన ఆ పద్యం ఎంతగా రాజదూషణలతో నిండిపోయింది, అతడు ఎంత కొవ్వెక్కినాడు, రాజుల ప్రాపకంలో బతుకు ఈడుస్తూ రాజులనే ద్వేషించటమా అని అడిగాడు. రామలింగడు బదులియ్యకుండానే సభలో నుంచి వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా అందరూ చల్లని ముఖాలతో ఒక్కొక్కరే నిష్క్రమించారు. చివరికి అక్కడ మిగిలినది ధూర్జటి దంపతులు మాత్రమే. అతడు కన్నులు ఎరుపెక్కాయి. మీకెందుకు అంత కోపం? ఈ సభలో ఎవరు ఆ రామలింగనితో దెబ్బలాటకు దిగలేదు. మీరు మీ కోపాన్ని మీరు రాసే పద్యంతో బదులిస్తే ఆ దురహంకారి ఎంతకు తెగించాడు. రాయలవారికి కోపం వచ్చేటట్లు మరో పద్యంతో చెప్పి రసభాస చేశాడు. రాయలవారు నొచ్చుకున్నారు. అతని భార్య అనునయించింది. రామలింగుడు చేసినది తప్పుగా నీకు తోచవచ్చు, కానీ అతడు ఎంతో మేలు చేశాడు. రాయలకు తెలుస్తుంది మన అసంతృప్తి ఏమిటో. మనకు సరిపడా కదా రాయలవారు ఇచ్చేది, తరాలు తిన్నంత కాదు కదా. ఎందుకు ఈ కొలువు? ఈ పాటిది ఏ చిన్న రాజు పంచన చేరినా మనకు చాలా లభిస్తుంది. కనుక నేను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను. ధూర్జటి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అతని భార్య అదోలా చూసింది. మరి రాయలవారు పిలిచి అడిగి ఆగ్రహిస్తారేమో భయం వ్యక్తం చేసింది. భయపడకు, రాయలవారు కీడు తలపెట్టేవాడు కాడు. ధూర్జటి తన భార్యకు ధైర్యం నూరిపోశాడు. ఎంతో కొంత లాభపడతాం అని చెబుతూ ఉండగా రామలింగుడు తిరిగి వచ్చి, క్షమించాలి, మీ పద్యాన్ని ఆలపించటం పొరపాటే, ఏదో వాగాను. అందుకే రాయలవారి వెనకనే వెళ్ళి ఆయనని మన్నించమని కోరాను.
అందుకు తాను చాలా బాధపడుతున్నాను, ఎందుకో దుర్జటికి తెలియని అసంతృప్తి మా పట్ల ఉంది అని చెప్పారు. కనుక ఏ క్షణమైనా పిలుపు రావచ్చు, వెళ్ళి చెప్పాల్సింది చెప్పుకో, సాయపడగలనని ఆయన స్వయంగా చెప్పారు. అది చెప్పటానికి తిరిగి వచ్చాను అని చెప్పి వెనుతిరిగి వెళ్ళిపోయాడు. దుర్జటి చాలా ఆశ్చర్యపడ్డాడు. చూసావా దేవి, రామలింగని నైజం. అతనికి మనలా ఎలాంటి కల్మషం మనస్సులో ఉండదు. మన గురించి వెళ్ళి రాయలకు చెప్పాడట. అతని మనస్సు పాలనురుగులా లేదు. దుర్జటి భార్య వింతగా చూసింది. నిజమే, ఇతడు అర్థం కాకుండా ఉన్నాడు. ఇలా అంటూ ఉండగా రాయల వారి నుంచి పిలుపు. దుర్జటి భార్యతో సహా వెళ్ళాడు. రాయలు యోగక్షేమాలను అడిగి, మీకు ఏమైనా ధనం కావాలా, సంశయించక అడగండి. మీ అసంతృప్తి గురించి చెప్పి ఎంతో కొంత ఆర్థిక సాయం అందించమని రామలింగడు చెప్పగా మిమ్మల్ని పిలిచాను అని చెప్పాడు రాయలు. దుర్జటి ముఖమాట పడుతూ ఉంటే, సరే, మీ కొత్త శతకంలో ఓ పద్యం నాకు వినిపించండి. అది విన్నాక నా నుంచి గొప్ప బహుమతులను పొందవచ్చు అని ఆశ చూపాడు. నీకున్ మాంసము వాంఛయేని కరవా, నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ, ననల జ్యోతుడుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక బోయచే చేకొట్టెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర. దీనికి అర్థం, ఓ ఈశ్వర, నీకు మాంసాహారం తినాలని కోరిక ఉంటే నీ చేతిలో లేడి ఉన్నది, గండ్రగొడ్డలి ఉన్నది, నీ మూడవ కంటిలో చండ్రనిప్పు వంటి నిప్పు ఉన్నది, సరస్సుపై గంగ ఉన్నది. ఒకంత శ్రమపడితే రుచిగా శుచిగా నీవే వండుకుని తినవచ్చు కదా. ఆ తిన్నడు ఎంగిలి చేసిన మాంసమే కావలసి వచ్చినదా? అన్నీ ఉండి స్వంత ఆలోచన లేదు. ఈ పని నీకు తగునా? రాయలు ఆ పద్యం విన్నాక చిరునవ్వుతో, ఈ పద్యం నాపైనే గురిపెట్టినట్టున్నారు. సర్వసంపదలు కలిగిన చక్రవర్తివి, రామలింగుడు చెప్పినంతవరకు కనీసం గుర్తించలేకపోయావు అని భలే గుర్తు చేశావు అని చాలా ధనం దుర్జటికి ఇచ్చి పంపాడు. ఆ తరువాత ఆ పద్యాన్ని వల్లెవేశాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. నమస్కారం.